తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో రెవెన్యూ అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంపై సీరియస్ అయ్యారు. ప్రభుత్వ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని, ఇంకోసారి ఇలా చేస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు బాధ్యతగా పనిచేయాలన్నారు. ఇవ్వలేదు ఇంకా ఏంటమ్మా ఇవ్వలేదా? ఇస్తున్నాం సార్. కాదమ్మా, ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారా లేదా? లేదు, ఇవ్వలేదు. ఏంటా చేసి ఏం ఆర్గనైజ్ చేశావు? టోటల్ గా ఈ రాయవరంలో మనకు 900 వచ్చాయి సార్ హ్యామ్లెట్ కి. ఈరోజు ఈ గ్రామంలో ఎన్ని వచ్చాయి? మొత్తం పంచాయతీ అయితే 2033 వచ్చాయి సార్. 2033 వచ్చాయి సార్. అవును, దాంట్లో 1873 కరెక్ట్ గా ఉన్న పాస్ బుక్స్ ఉన్నాయి సార్. 1873 సార్. 1873 సార్. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చావు ఇక్కడ? సార్ మొత్తం ఈకేవైసీ అయింది 900 మందికి సార్. పొద్దున్న నుండి మనం చేయించింది వాళ్ళకి మాత్రమే పంపిణీ చేశాం సార్. ఈకేవైసీ చేసి ఇప్పుడు 900 ఎక్కడ లేరు? ఎంతమంది వచ్చారు? సార్ ఈకేవైసీ పూర్తి చేసి వాళ్ళకి పాస్బుక్ పంపిణీ చేశాం సార్. ఈకేవైసీ పూర్తి చేసి. నాకు అది కాదు, ఎక్కడ లేరు అంటున్నా నేను. నువ్వు చేసిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నీది. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. చరిత్రలో ఒకసారి వాళ్ళకు పట్టా ఇస్తే మీరు రమ్మన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి గౌరవంగా తీసుకొని ఒక సమస్యకు పరిష్కారం వచ్చిన